డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాజకీయ వివాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు. బీసీ వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మండిపడ్డారు. జగ్గిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. బీసీలను అవమానించే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు. నేను ఏదన్నా చేయగలననే అహంకారం రెండోసారి చేశాడు ఆయన. సంచార జాతులను అవమానకరంగా మాట్లాడటం అనేది గతంలో రోజే చేసింది, కొడాలని చేశారు, అప్పుడు ధర్నా చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు చేసేది జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న పెట్టుబడులు వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము ఇది చేసామని చెప్పండి, 5 ఏళ్ళు అది ఉండదు. కాబట్టి ఎదురుదాడి దిగటం అంటే కులాల మధ్య కుంపడ పెట్టడం, మతాల మధ్య కుంపడ పెట్టడం, ఆ కులాల మధ్య కుంపడ పెట్టే కోనసీమలో దిక్కు దివాణా లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మళ్ళీ అది పునరావృతం అవుతుంది, ఇందులో సందేహం లేదు. 15 ఏళ్ళు గడిచినా 20 ఏళ్ళు గడిచినా ఈ కూటమి ఎన్నాళ్ళు కలిసి ఉందో ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ కోనసీమలో 7, 9 అయినా 9, 10 అయినా 10, 12 అయినా సరే ఏ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరదు. అందులో ఎవరు